కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నూనెలో బాగా ఉడకనివ్వాలి. నూనెలో ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డ పచ్చి ఉందనుకో స్మెల్ వచ్చి గుడ్డు కౌసు వాసన వస్తుంది. ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందని ఎల్లిపాయ ముక్కలు తీసుకున్నాము. అసలు ఎల్లిపాయ కారం దంచేసి మనం సన్నగా తరిగిన గుడ్డు ముక్కల్ని తీసుకోవాలి. పై గుడ్డు మాత్రం వేసుకొని కలుపుకోవాలి. లోపల గుడ్డు ఇప్పుడే వేయద్దు. లోపల గుడ్డు వేయడం వల్ల కర్రీ మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్కి తినబుద్ధి కాదు మనకి. అందుకని ఫస్ట్ పై ఎగ్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని నూనెలో వాటిని కూడా వేగనివ్వాలి. పై ఎగ్ మంచిగా వేగనిచ్చాక అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఏదైతే కలుపుకోవడం మనం చేసే పని. కొంచెం తగినంత అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అల్లం మంచిగా అటు ఇటు కలుపుకోవాలి, ముద్దలు లేకుండా. అప్పుడప్పుడు ఫ్రైలో మనం అల్లం వేసుకున్నప్పుడు మామూలుగా పైన కలిపినాం అనుకో అల్లం ముద్ద అక్కడనే ఉండి స్టిక్కీ లాగా అయిపోతుంది. బాగా మంచిగా అటు ఇటు నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఈ ఎగ్ వేగినట్టు ఎట్లా తెలవాలంటే కొంచెం నూనె నురుగుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎగ్ బాగా వేగిందని మనకు అర్థమవుతుంది. అందులో మనకు తగినంత మనం తినదగినంత కారం వేసుకొని గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, ధనియాలు, తినగలిగిన వారు గరం మసాలాలు, తినలేని వారు ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. 1 minute అన్నా 2 minutes అన్నా కారం వేయడానికి